హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మనకున్న అలవాట్లే మనల్ని మంచి వాళ్ళగానో చెడ్డవాళ్ళగానో మారుస్తాయి. మంచి అలవాట్లు చేసుకుంటే మంచి ప్రవర్తనతో వ్యవహరిస్తాం, జీవితంలో అనుకున్న లక్ష్యాలను సాధిస్తాం, అందరూ గుర్తించే స్థాయికి చేరుకుంటాం. ఈ రోజు ఈ వీడియోలో అత్యున్నత స్థానానికి చేరడానికి 15 సూపర్ హ్యాబిట్స్ గురించి తెలుసుకుందాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ అండ్ మోటివేటెడ్ గా ఉంటుంది కాబట్టి ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తారని ఆశిస్తున్నాను. అండ్ ఈ వీడియోకి మీ సపోర్ట్ గా జస్ట్ లైక్ చేయండి చాలు. మరింత ఆలస్యం వీడియోలకైతే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇంటూ స్టార్ట్ అవర్ వీడియో. మొదటి అలవాటు, ఉదయం పొద్దున్నే లేవడం. అలారం మోగాన్ని నిద్రలేచి పనులు ముగించుకొని కార్యరంగంలో దూకితే చాలు అద్భుతాలు చేయవచ్చు. ఉదయం నిద్ర లేవడం మనం వీల్ పవర్ కి ప్రత్యేకగా చెప్పవచ్చు. ఉదయాన్నే నిద్ర లేవటం అంటే అదనపు శక్తిని, అదనపు ఉత్సాహాన్ని, అదనపు సమయాన్ని మనం పోగు చేసుకున్నట్టే. మనం లేటుగా నిద్ర లేస్తున్నామంటే మన విజయాల్ని మన చేత్తో మనమే వెనక్కి నెట్టేసుకున్నట్టే. ఒకవేళ అలారం మోగగానే నిద్ర లేవకపోతే 5 నిమిషాల ముందే అలారం పెట్టుకోండి. ఆ తర్వాత నెమ్మదిగా ఉదయం లేవడం అలవాటు అవుతుంది. విజయాన్ని సాధించడానికి పాటించవలసిన రెండో అలవాటు, నిరంతరం ఏదో ఒక కొత్త విషయం నేర్చుకుంటూ ఉండడం. ఇది చాలా ముఖ్యమైన అవసరమైన అలవాటు. నిరంతరం ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకుంటూ ఉండడం ఇది చాలా ముఖ్యమైన అవసరమైన అలవాటు. మనం అభిమానించే హీరోలు, ప్రేమించే ఆటగాళ్ళు, ఇష్టపడే వ్యక్తులు నిరంతరం చేసే పని ఇదే. ఏదో ఒక కొత్త విషయం నేర్చుకుంటూనే ఉంటారు. తమ రంగాల్లో ఎంత ఉన్నత స్థానానికి ఎదిగినా సరే ప్రతిరోజు కొత్త విషయాన్ని నేర్చుకోవడం అనేది గొప్ప లక్షణం. అలా నేర్చుకునే విషయాలు ఏదో ఒక రూపంలో ఎప్పుడో ఒకప్పుడు తప్పకుండా ఉపయోగపడతాయి. విజయం సాధించాలి అనుకునేవారు అనేక ప్రయోగాలు కూడా చేస్తూ ఉంటారు. మీరు కూడా మీరు ఎంచుకున్న రంగాల్లో నిరంతరం ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నించండి. ఆ ప్రయత్నాన్ని మాత్రం మానకండి. నిరంతరం ఒక విద్యార్థిలాగానే ఉండాలి. తక్కువగా మాట్లాడండి, ఎక్కువగా వినండి. ఇదే మనం అలవాటు చేసుకోవాల్సిన మూడోది. దేవుడు 2 చెవులు 1 నోరు ఇచ్చింది తక్కువగా మాట్లాడి ఎక్కువగా వినడానికి అంటారు పెద్దవాళ్ళు. ఎక్కువగా వినేవాళ్ళు ఎక్కువ విషయాలు నేర్చుకుంటారు. తక్కువ మాట్లాడుతున్నాం అంటే తక్కువ శక్తిని వినియోగిస్తున్నాం అని అర్థం. నిరంతరం అందరితో మాట్లాడడం అనేది అంత మంచి లక్షణం ఏమీ కాదు. తక్కువ మాట్లాడి ఎక్కువగా వినే మనిషికి అంతర్ముఖంగా చాలా శక్తివంతంగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళ గురించి వాళ్ళు ఎక్కువగా ఆలోచించుకునే అవకాశం ఉంటుంది. ఎంత కష్టమైనా స్వయం కృషితో ఎదగాలి ప్రయత్నిస్తారు. ఎవరేం చెప్పినా సరేనంటూ తల వంచి సలాం చేసే వాళ్ళు అటువంటి అలవాటును వదులుకోవాలి. ఇది మనం చేసుకోవలసిన 4వ అలవాటు. భయంతోనో, భక్తితోనో, గౌరవంతోనో, ప్రేమతోనో ఎవరేం చెప్పినా సరేనని చేస్తామనే పనులనే నెత్తి మీద వేసుకోకూడదు. నాకంటూ ఒక లక్ష్యం ఉంది, నాకంటూ ఒక గమ్యం ఉంది, నాకంటూ ఒక ఆశయం ఉంది. నా ఆశలు, ఆకాంక్షలు వేరు. వాటికి అనుగుణంగానే నేను ఆలోచిస్తాను, ప్రయత్నిస్తున్నాను అనుకోవాలి. ఎవరి లక్ష్యాల కోసమో మీరు పని చేయకూడదు. ఈ మాట ఖచ్చితంగా గుర్తుంచుకోండి. మొహమాట పడి ఇబ్బంది పడకండి. అలా చేస్తే మీరు ఇతరుల లక్ష్యాలకు అనుగుణంగా పనిచేసినట్టే అవుతుంది. మీరు డాక్టర్ అవ్వాలని లేదా సైన్యంలో వెళ్ళాలని ఉంటే అదే మాట మీరు నిర్మోహమాటంగా చెప్పండి. లేదంటే జీవితాంతం బాధపడాల్సింది మీరే. మీరు వాళ్ళకి నచ్చినట్టుగా చేయను అంటే ఆ క్షణమే ఇబ్బంది పడతారు. ఆ తర్వాత జీవితకాలంలో మీరు చాలా సంతృప్తికరంగా బ్రతుకుతారు. అవసరమైనప్పుడు రిస్క్ తీసుకునే మనస్తత్వం మనకుండాలి. ఇది మనం చేసుకోవలసిన 5వ అలవాటు. ఉన్న చోటనే ఉంటూ ఎలాంటి కష్టాలు, నష్టాలకు సిద్ధపడకుండా కూర్చుంటే ఉన్న చోటనే ఉంటాం. ఇదే మనం ప్రగతికి ప్రధాన అవరోధంగా కూడా మారుతుంది. రిస్క్ లేకుండా జీవితం గడిచిపోవడం సరైనది కాదు. రిస్క్ ఎప్పుడు ఎలాంటి రూపంలో ఎదురైనా సరే అందుకు సిద్ధపడండి. అప్పుడే మీ ప్రగతి ఇతరుల కన్నా భిన్నంగా ఉంటుంది. లేదంటే జీవిత చరమాంగాల్లో ఏది సాధించలేకపోయారని అలా చేస్తే బాగుండేది, ఇలా చేస్తే బాగుండేదని దిగులు పడాల్సి ఉంటుంది. మిమ్మల్ని మీరు ప్రేమించుకోవాలి. ఇది మీరు అలవాటు చేసుకోవాల్సిన 6వ లక్షణం. మీకోసం మీరు ఎంత సమయం కేటాయిస్తున్నారు? మీకోసం మీరు ఎంతసేపు ఆలోచించుకుంటారు? మీ వర్తమాన జీవితం గురించి ఎంత ఆలోచిస్తారు? మీ భవిష్యత్తు గురించి ఎంత ఆలోచిస్తారు? రోజులో కనీసం 10 నిమిషాల టైం కేటాయించుకొని ప్రశాంతంగా కూర్చొని మీరెక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు,
ఎవరి కోసం చేస్తున్నారు? అంతా సవ్యంగా జరుగుతోందా? ఏదైనా సమస్య ఉందా? మార్చుకోవాల్సిన అంశాలేంటి? ఇలాంటి విషయాలు ఆలోచించుకుంటారా? ఇలా చేయకపోతే తక్షణమే మీరు మీకోసం రోజులో కనీసం 10 నిమిషాలు కేటాయించుకోవడం మొదలు పెట్టండి. ఆ 10 నిమిషాల పాటు ఈ పుస్తకాన్ని, మీ మొబైల్ ఫోన్ని పక్కకు పెట్టేయండి. టీవీకి దూరంగా ఉండండి. కనీసం 10 నిమిషాల పాటు మీకోసం మీరు మీతో మీరే ఉండేందుకు ప్రయత్నించండి. మీతో మీరు మాట్లాడుకోండి. మీ బాగోగుల గురించి మీలో మీరే మాట్లాడుకోండి. మీకు సంబంధించిన నిర్ణయాలు మీరే తీసుకోండి. ఇది అలవాటు చేసుకోవాల్సిన 7వ లక్షణం. మీకు నచ్చిన పని చేయాలనుంది, చేసేయండి. మీకు ఉద్యోగం మారాలని ఉంది, మారండి. మీకు ప్రేమకు బ్రేకప్ చెప్పాలని ఉంది, చెప్పేయండి. ఇలా ఏదైనా సరే మీరు ఘర్షణలోనో గందరగోళాల్లోనో ఉండకుండా వెంటనే నిర్ణయం తీసుకోండి. సైన్స్ గ్రూప్ తీసుకోవాలా? మరో కోర్సులో చేరాలా? అమ్మా నాన్న చెప్పినట్లు వినాలా? లేక ప్రేమించి పెళ్లి చేసుకోవాలా? మీరే నిర్ణయించుకోండి. సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోకపోతే భవిష్యత్తులో నష్టపోయేది కూడా మీరే. ఒక్కసారి నిర్ణయం తీసుకున్నాకే దాన్ని సాధించుకునే పనిలో నిమగ్నం అవ్వాలి. నిర్ణయం తీసుకోవడానికి, దాన్ని అమలు చేయడానికి మధ్య అస్సలు గ్యాప్ ఉండకూడదు. సమయపాలన పాటించడం అలవాటు చేసుకోవాల్సిన 8వ లక్షణం. గడిచిన మన జీవితం, కరిగిపోయే కాలం, ఈ రెండు తిరిగి సంపాదించుకోలేం. అందుకే సమయానికి చాలా విలువ ఇవ్వాలి. కాలంతో పాటు పరుగులు పెట్టాలి. ఈ పరుగులో వెనకబడితే నష్టం మనకే. సమయంతో పరుగులు తీస్తేనే, మన లక్ష్యాలకు అనుగుణంగా ఉన్న సమయంలో పరుగులు పెడితేనే అనుకున్న గమ్యాలను చేరే మార్గం సులువు అవుతుంది. ఎవరైతే మత్తులో జోగుతున్నారో వాళ్ళు కోల్పోతున్నట్టే. ఎవరైతే పరుగులు పెడుతున్నారో వారు సుదూర తీరాలకు చేరుకున్నట్టే. సమయాన్ని అసలు వృధా చేయకండి. అవసరమైన విషయాలకు టైం కేటాయించడం మానేయండి. ఇది అలవాటు చేసుకోవలసిన 9వ లక్షణం. అవసరం లేని మెసేజ్ని, అవసరం లేని యాప్స్ని మీ మొబైల్ నుంచి తీసేయండి. నచ్చని వాట్సాప్ గ్రూప్ నుంచి బయటకు వచ్చేయండి. మీకు కొత్తగా ఏదైనా ఆలోచన వచ్చి ఆ ఆలోచనకు అనుగుణంగా పని చేయాలనిపిస్తే రొటీన్ జాబ్ వదిలేయండి. మీకు నచ్చిన పనులు ఉత్సాహంతో అడుగులు పెట్టండి. మీ ఏకాగ్రతను దెబ్బతీసే అన్ని రకాల విషయాలకు దూరంగా ఉండేందుకు ప్రయత్నించండి. డబ్బును సంపాదించడం, డబ్బులు దాచుకోవడం, తిరిగి డబ్బులు పెట్టుబడిగా పెట్టడం అలవాటు చేసుకోవాల్సిన 10వ లక్షణం. డబ్బును అసలు వృధా చేయకండి. మీరు పనికిరాని వస్తువులు ఏమేమి కొంటున్నారో, ఏమి కొన్నారో ఒకసారి లిస్టు రాసుకోండి. అప్పుడు ఆవేశంలో కొనేశారు, ఆ తర్వాత వాటిని వాడకుండా పక్కన పడేశారు. అలాంటి వస్తువులు, బట్టలు, గాడ్జెట్స్ మీ దగ్గర ఎన్ని ఉన్నాయో లెక్క చూడండి. ఇక నుండి ఏదైనా వస్తువు కొనాల్సి వస్తే ఇప్పుడు కాదు, 10 రోజుల తర్వాత కొనుక్కుంటాను అని నిర్ణయించుకోండి. 10 రోజుల తర్వాత మీ ఆలోచనలో ఖచ్చితంగా మార్పు కనిపిస్తుంది. ఖచ్చితంగా ఆర్థిక ప్రణాళికలు పాటించండి. ప్రణాళికలు వేసుకోండి. ప్రతికూల మనుషులకు దూరంగా ఉండండి. సానుకూల మనుషులకు దగ్గరగా ఉండండి. అలవాటు చేసుకోవాల్సిన 11వ లక్షణం. నిరంతరం మీ పనిని, మీ ఆలోచనను విమర్శించే మనుషులు మీ చుట్టూ ఉండే వారికి దూరంగా ఉండడం అలవాటు చేసుకోండి. అలాంటి వాళ్లకు దూరంగా వచ్చి మీరు కొంతకాలం ఒంటరిగా ఉన్నా సరే నెగిటివ్ ఆలోచనలతో ఉండేవారు స్వయంగా సంతోషంగా ఉంటారు. ఇతరులను సంతోషంగా ఉండనివ్వరు. మీలో మీరు కూడా నెగిటివ్ ఆలోచనలతో ఉండకుండా నా కర్మ ఇంతే కాలింది, నాకిలా రాసిపెట్టి ఉంది, ఇలాంటి ఆలోచనలో మీ బుర్రలో నుండి తీసేయండి. విజేతలుగా నిలిచిన వాళ్ళు పాజిటివ్ కామెంట్స్ని మాత్రమే స్వీకరిస్తారు. నెగిటివ్ కామెంట్స్కి దూరంగా ఉంటారు. మీ ఆలోచనలకి, మీ ఐడియాస్కి ఒక అక్షర రూపం ఇవ్వండి. మీ మనసులో వచ్చిన ఆలోచనలన్నీ ఒక డైరీలో రాయండి. అలవాటు చేసుకోవలసిన 12వ లక్షణం. మీరు భవిష్యత్తులో ఏం చేయాలో అనుకుంటారు, అందుకోసం ఎలాంటి ప్రణాళికలు వేసుకుంటారు, ఇలాంటి విషయాలన్నీ కాగితం మీద చాలా స్పష్టంగా రాసి పెట్టుకోండి. మీ వృద్ధాప్య ప్రణాళికల దాకా అన్ని విషయాలు రాసి అందులో అనుగుణంగా పనిచేయండి. మీకున్న బలహీనతలో రాసి పెట్టుకోండి. వాటిని ఎలా అధిగమించాలో ప్రయత్నించండి. తక్కువ తినండి, ఎక్కువ ఆరోగ్యంగా ఉండండి. అలవాటు చేసుకోవలసిన 13వ లక్షణం. ప్రతిరోజు చెమటలు కారేలాగా పనిచేయండి. అప్పుడు ఆరోగ్యంగా ఉంటారు, అందంగా కూడా కనిపిస్తారు. మీ శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. అప్పుడు మీరు మరింత వేగంగా మీ పనులు చేయగలుగుతారు. సిగరెట్, మద్యం మానేయండి. ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి, చిరునవ్వుతో బ్రతకండి. ఇది అలవాటు చేసుకోవలసిన 14వ లక్షణం. మనస్సులో ఎలా ఉన్నా, మీరు ఎంత ఒత్తిడిలో ఉన్నా ముఖం మీద చిరునవ్వును చెదిరిపోకుండా చూసుకోండి. అది మీరు చేసే పనులకు మరింత బలాన్ని ఇస్తుంది. బాధ్యత గల మనిషిగా ఉండండి. అది అలవాటు చేసుకోవలసిన 15వ లక్షణం. బస్సులో పెద్దవాళ్లకు సీట్ ఇవ్వండి. అవసరమైన వాళ్లకు సహాయపడండి. కుటుంబ బాధ్యతలు తీసుకోండి.
ఆఫీస్ బాధ్యతలు జాగ్రత్తగా నిర్వర్తించండి. ఇవన్నీ మిమ్మల్ని బాధ్యత గల మనిషిగా నిలబెడతాయి. మీ పట్ల అందరికీ ఒక సదప్రాయం కలిగేలా చేస్తాయి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్నో వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.